హైదరాబాద్లో పంచాయతీరాజ్ అధికారి ఏసీబీ వలలో చిక్కాడు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై పంచాయతీరాజ్ డిప్యూటీ ఇంజనీర్ రాజేంద్రనాథ్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. గాంధీనగర్, రాజేంద్రనగర్లోని ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ తిరుమల అడిగి తెలుసుకుందాం. తిరుమల, చెప్పండి, దాడుల్లో అక్రమ ఆస్తులు ఏమైనా గుర్తించారా ఏసీబీ అధికారులు? నల్గొండ జిల్లా పంచాయతీరాజ్ శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నటువంటి రాజేంద్రనాథ్ గత కొంతకాలంగా అవినీతికి పాల్పడుతున్నట్టు కూడా ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందడంతో ఆస్తికి మించి ఆదాయాలు కూడగట్టాలన్న ఆరోపణలపై ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతం నుంచి కూడా మెదక్, అదేవిధంగా హైదరాబాద్ సంబంధించిన 2 టీములు ఈ రాజేంద్రనాథ్ ఇంటిపైన దాడులు నిర్వహించడం జరిగింది. రాజేంద్రనాథ్ ఇంటితో పాటు అదే గాంధీనగర్ వాళ్ళ బంధువుల ఇంటిపైన కూడా దాడులు నిర్వహించడం జరిగింది. ప్రస్తుతానికి దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు మనకు అందిన ప్రాథమిక సమాచారం మేరకు దాదాపు 4 కోట్ల మేర ఆస్తులను కూడా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించిన సోదాలు కొనసాగుతుండడం దాదాపు ఇది 10 కోట్ల వరకు చేరే అవకాశాలు ఉన్నాయన్నట్టు కూడా మనం చెప్పవచ్చు. గత కొంతకాలంగా ఇక నల్గొండ జిల్లాలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లో పంచాయతీరాజ్ శాఖలో నిర్వహిస్తున్నటువంటి ఇతను కాంట్రాక్టర్ వర్ల నుంచి భారీ స్థాయిలో మామూలు తీసుకున్నట్టుగా కూడా ఏసీబీ అధికారులకు సమాచారం అన్నట్టు ఈ రోజు ఇతని ఇంటిపై దాడులు నిర్వహిస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి వివరాలన్నీ ఏసీబీ అధికారులు ఎప్పుడు వెల్లడించే అవకాశం ఉంది తిరుమల, దాడులకు సంబంధించి? ఈ దాడులకు సంబంధించి దాడులు దాదాపు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కేవలం ఈ ఒక రాజేంద్రనాథ్ ఇంటితో ఇల్లే కాకుండా దాని పరిసర ప్రాంతాల్లోనే, ఈ గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లోనే అతని సమీప బంధువుల ఇల్లు కూడా నివాసాలు ఉండటంతో కూడా పోలీసులు అటు మెదక్ జిల్లాకు సంబంధించిన ఏసీబీ అధికారులు, ఇటు హైదరాబాద్ సంబంధించినటువంటి ఏసీబీ అధికారులు ఇది వీళ్ళ బంధువుల ఇళ్ల పైన కూడా దాడులు జరుగుతున్నారు. ప్రస్తుతానికైతే ప్రాథమికంగా 4 కోట్ల ఆస్తులు గుర్తించినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ తిరుమల.